మొత్తానికైతే ఐక్యూ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఒక ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అదే ఐక్యూ న్యూ 10R. ఈ మొబైల్ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకి 27,000 అయితే పెట్టారు. కానీ బ్యాంక్ ఆఫర్లు రిమైనింగ్ మిగతా ఆఫర్లు మొత్తం పోను ఈ మొబైల్ మీ చేతికి వచ్చేసరికి 24,000 అయితే పడుతుందని దీని ప్రైస్ అని చెప్తున్నారు. బట్ చూడాలి మనకి బ్యాంక్ ఆఫర్లు ఇవన్నీ ఏంటో మీకు లాస్ట్ లో చెప్తాను. బట్ 24,000కి ఎలా వస్తుంది ఈ మొబైల్ అయితే. బట్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ పాయింట్ కి వస్తా కాదా, ఈ మొబైల్ లో మనకి రిమైనింగ్ వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే బెటర్ ఏంటి, ఈ మొబైల్ ఈ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చా, ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా అర్థమయ్యేట్టు చెప్తాను. ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా మీకు మొత్తం ఫుల్ గా అయితే చెప్పేస్తాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మొబైల్ లో ఉన్న ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు ఈ ఐక్యూ న్యూ 10R మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ లో డిజైన్ కోసం అయితే మాట్లాడుకోవాలి. ఇది మనకి రెండు కలర్ లో అయితే వస్తుంది. రేగింగ్ బ్లూ, మూన్ నైట్ టైటానియం, ఈ రెండు కలర్ లో అయితే వస్తుంది. ఈ బ్లూ కలర్ అనేది మనకి బ్యాక్ సైడ్ డ్యూల్ టోన్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనకి చూడడానికి బాగుంటుంది. కానీ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది ఏంటంటే మూన్ నైట్ టైటానియం అనే ఈ డిజైన్ అయితే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 3D మూన్ టెక్చర్ అయితే ఉంటుంది. ఈ మూన్ అనేది మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఈ మూన్ నైట్ టైటానియం అయితే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు డిజైన్ పరంగా అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ మనకి 1.5K 10-bit AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ పాయింట్ లో మనకి 1.5K తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి బ్యాంక్ ఆఫర్ లో మొత్తం పోను 24,000 ప్రైస్ పాయింట్ లో 1.5K అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ప్రైస్ పాయింట్ లో వీళ్ళు నథింగ్ ఫోన్ 3A ప్లస్ చూసుకున్న అందులో 1.5K డిస్ప్లే తీసుకురాలేదు. కానీ వీళ్ళు 24,000కి బ్యాంక్ ఆఫర్ తో కలిపి వస్తుంది. ఇది 1.5K డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 24,000 బడ్జెట్ లో వీళ్ళు ఈ ప్రాసెసర్ తీసుకురావడం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అలాగే ఇందులో మనకి యాంటిట్యూడ్ స్కోర్ కూడా మనకి 1.7 మిలియన్ ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే చేసింది ఈ ప్రాసెసర్ అయితే. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే మీకు 24,000 బడ్జెట్ లో మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 6043mm మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనకి గేమ్స్ ఎక్కువ ఆడేటప్పుడు అయితే మనకి మరి ఓవర్ హీట్ అయితే అవ్వదు. బట్ మనకి ఇందులో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇది మనకి 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ పాయింట్ లో అయితే. ఈ మొబైల్ నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 3 డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. 8GB ప్లస్ 128GB, అలాగే 8GB ప్లస్ 256GB, అలాగే 12GB ప్లస్ 256GB. ఈ 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. ఇందులో మనకి 8GB ప్లస్ 128GB, అలాగే 8GB ప్లస్ 256GB లో మనకి UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అలాగే మనకి హై ఎండ్ స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకి 12GB ప్లస్ 256GB తో వస్తుంది. ఇందులో మనకి UFS 4.1 స్టోరేజ్ తీసుకొచ్చారు. అన్నిట్లో ర్యామ్ LPDDR5X అయితే ఉంటుంది. మిగతా బ్రాండ్స్ లాగా మనకి నథింగ్ ఫోన్ 3A లాగా మనకి UFS 2.2 స్టోరేజ్ తీసుకురాలేదు. బట్ చాలు మనకి ఇందులో UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంది మనకి బేస్ వేరియంట్ లోనే. ఇక కెమెరాస్ కోసం మాట్లాడుకుంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో మనకి OS కూడా ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ కెమెరా నుంచి. రెండో కెమెరా చూసుకుంటే ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు అయితే 4K 60 FPS అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో కూడా సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు. బట్ మెన్షన్ చేయలేదు కానీ ఇందులో కూడా సోనీ సెన్సార్ అయితే యూస్ చేస్తారంట. ఈ ప్రైస్ పాయింట్ లో మనకి 60 FPS అనేది మనకి ఏ మొబైల్ అయితే ఉండదు. 4K 60 FPS అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. మిగతా మొబైల్ చూసుకుంటే మనకి 4K 30 FPS వరకు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ మొబైల్ 4K 60 FPS అయితే మీరు అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఓవరాల్ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. మనకి మెయిన్ గా బ్యాక్ సైడ్ సోనీ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే 4K 60 FPS కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ చూసుకుంటే ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ కి అయితే. ఎందుకంటే 6400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి ఒక మినీ ట్యాబ్ లో యూస్ చేసే బ్యాటరీని అయితే దీంట్లో అయితే యూస్ చేశారు. 6400 mAh బ్యాటరీ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. 55 వాట్స్ PD ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అలాగే 7.5 వాట్స్ మనకి రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. రివర్స్ ఛార్జింగ్ అంటే మనం వైర్లెస్ కాదు, జస్ట్ మనం వైర్ తోనైతే వేరే మొబైల్ కి అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఈ మొబైల్ నుంచి 7.5 వాట్స్ కి అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. అలాగే ఇందులో మనకి బైపాస్ టెక్నాలజీ కూడా ఉంటుంది. బైపాస్ ఛార్జింగ్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. బైపాస్ ఛార్జింగ్ ఉండడం వల్ల ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టినప్పుడు బైపాస్ ఛార్జింగ్ ఎలా యూజ్ అవుతుందంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా బ్యాటరీకి వెళ్ళకుండా మనకి సెపరేట్ గా మదర్ బోర్డ్ కి అయితే ఉంటుంది. దీనికి ఒక బోర్డ్ అయితే ఉంటుంది. ఆ బోర్డ్ కి ఛార్జింగ్ వెళ్ళి బట్ ఆ బోర్డ్ నుంచి బ్యాటరీకి అయితే వెళ్తుంది. ఇది ఉండడం వల్ల బ్యాటరీ అనేది ఎక్కువ హీట్ అయితే అవ్వదు. గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ కూడా హీట్ అయితే ఎక్కువ అవ్వదు. ఈ టెక్నాలజీ ఉండడం వల్ల దీంట్లో అయితే బైపాస్ ఛార్జింగ్ ఉంది. ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15 తో వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 15 మీద అయితే రన్ అవుతుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 3 years వరకు అయితే మనకి మేజర్ Android అప్డేట్స్ అయితే వస్తాయి. 4 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది IP55 రేటింగ్ తో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ మనకి
మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో ఇలాంటివి ఏమి ఉండవు. అలాగే మొబైల్ లో మనకి 4D గేమింగ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. అలాగే అల్ట్రా గేమ్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మనకి బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.4 తో వస్తుంది, వైఫై 6 తో అయితే వస్తుంది. ఇందులో మనకి కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. లైవ్ కట్అవుట్, అలాగే సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఫోటో ఎన్హాన్స్, అలాగే ఏఐ ఎరేజ్, ఏఐ నోట్ అసిస్టెంట్ ఇలాంటి కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఈ మొబైల్ అయితే ఉంటాయి. ఇవి మొబైల్ లో స్పెసిఫికేషన్స్ అయితే. ఇక నెక్స్ట్ మనం ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇది మనకి 3 స్టోరేజ్ వేరియంట్ లో అయితే వస్తుంది. ఇందులో మనకి బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB 26,999 రూపాయలు పెట్టారు. 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 28,999 రూపాయలు పెట్టారు. 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 30,999 రూపాయలు అయితే పెట్టారు. కానీ ఈ మొబైల్ మన చేతికి వచ్చేసరికి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం బేస్ వేరియంట్ మనకి 23,999 రూపాయలకి అయితే వస్తుందని చెప్తున్నారు. వీళ్ళైతే బ్యాంక్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసి కొంటే మీకు 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. SBI కార్డ్స్ కానీ, ICICI కార్డ్స్ కానీ, లేకపోతే HDFC కార్డ్ కానీ యూస్ చేసి మీరు కొంటే మీకు ఇన్స్టాంట్ గా 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకొక 1000 రూపాయలు ఎలా డిస్కౌంట్ వస్తుందంటే ఇప్పుడైతే ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు 999 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, కూపన్ అయితే ఇస్తారు. 18వ తారీఖు మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు మీరు ఈ కూపన్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. ఇలా రీడీమ్ చేసుకుంటే ఒక 1000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఒక 2,000 మొత్తానికి అయితే 3,000 అయితే మీకు ఆఫర్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ అయితే మీకు కేవలం 24,000 అయితే వస్తుంది. బట్ ఇలా అయితే మనకి 3,000 ఆఫర్ అయితే వస్తుంది. మీరు 999 రూపాయలు పెట్టి కూపన్ కొంటారు కదా, ఆ అమౌంట్ మీకు కొనేటప్పుడు అయితే మైనస్ అయితే అయిపోతాయి. మైనస్ అయిపోయి కూపన్ మీరు యాడ్ చేయడం వల్ల ఇందులో ఒక 1000 రూపాయలు మైనస్ అవుతుంది. బ్యాంక్ ఆఫర్ ఒక 2,000 మైనస్ అయితే అవుతాయి. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో మొబైల్ ని కొనొచ్చు అని ఒక డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి. మెయిన్ ఇందులో మనకి డిస్ప్లే మనకి 1.5K ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే రెండో ప్లస్ పాయింట్ తీసుకుంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ అనేది మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మనకి ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అయినా ఈ మొబైల్ అయితే కొనొచ్చు. ఎందుకంటే గేమింగ్ సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. 4D గేమింగ్ వైబ్రేషన్, అలాగే ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి గేమ్ సంబంధించిన ఫీచర్స్ చాలా ఉంటాయి. ఐక్యూ అంటేనే మనకి వీళ్ళు మెయిన్ ఫోకస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. గేమింగ్ సెగ్మెంట్ లో ఫోన్ తీసుకొస్తుంటారు. ఈసారి అయితే మనకి మిడ్ రేంజ్ లో తీసుకొచ్చారు. ఈ ప్రైస్ పాయింట్ కి ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఫస్ట్ అయితే ప్రీ బుకింగ్ చేసుకోండి. ప్రీ బుకింగ్ చేసుకుని బ్యాంక్ కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు 24,000 అయితే ఫోన్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఐక్యూ నియో 10R సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.